జనవరి 4 తారీఖు 2026 సంవత్సరం పేపర్ చూస్తే మెయిన్ హెడ్‌లైన్ చూస్తే సమయం లేదు మిత్రమా! గడువుకు ముందే లొంగిపోండి. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు. మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 20 మంది లొంగిబాటు. ఇక్కడ నిన్న గూడా నక్సలైట్లు లొంగిపోయారు. మొన్ననే ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నాడన్నట్టు వార్తలొచ్చినియి. కానీ నిన్న అఫీషియల్‌గా వీళ్ళు మీడియాకు డిస్‌ప్లే చేసిర్రు. ఎవరెవరైతే లొంగిపోయారని చెప్పేసి. ఇతనికి బర్సె దేవాకు ఆర్థిక సాయం అందిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇతని మీద రూ. 75,00,000 రివార్డ్ ఉందంట. సో, ఆ రివార్డ్ గూడా ఇస్తామన్నారు. తక్షణ సహాయం కింద నిన్న రూ. 25,000 అయితే డీజీపీ తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి గారు నిన్న ఇచ్చిర్రు. ఇంగా ఆల్‌మోస్ట్ అందరూ అయిపోయారు. ఒకరో ఇద్దరో మిగిలిర్రు తెలంగాణ నుంచి నక్సలైట్లు. ఈయన యాక్చువల్లీ ఛత్తీస్‌గఢ్ అయినా గాని ఇక్కడ తెలంగాణలో లొంగిపోయాడు. ఎందుకంటే ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది ఈ నక్సలైట్ల పైన. వాళ్ళని లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా పిలుపునిచ్చిండు కాబట్టి, ఇక్కడ లొంగిపోతే సేఫ్ అనే ఆలోచనతోన వీళ్ళు ఇక్కడ లొంగిపోవడం జరిగింది. సో, ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు, ఫోటోలో చూడొచ్చు చెక్ ఇస్తున్నాడనమాట. నిన్న రూ. 25,000 చెక్ ఇచ్చిండు ఇమ్మీడియేట్‌గా. సో, మిగతా డబ్బులు గూడా వాళ్ళకొచ్చేటి డబ్బులన్నీ గూడా ఫార్మాలిటీ ప్రకారం ఇస్తాడని చెప్పేసి నిన్న డీజీపీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఫోటో చూడొచ్చు మనం. బుద్ధుడి యుగం అని చెప్తున్నాడు. ఇది యుద్ధాల యుగం కాదని బుద్ధుడి యుగం అని ప్రధాని అన్నారు. ఢిల్లీలో బౌద్ధ అవశేషాల ప్రదర్శన మోదీ ప్రారంభించారు. బుద్ధుడు తెలుసు గదా! అందరికి గూడా ఆయన శాంతిగా కోరుకున్నాడు. ప్రపంచంలో ఎలాంటి యుద్ధం జరగకుండా శాంతియుతంగా ప్రజలు జీవించాలని కోరుకున్నాడు. అలాంటి యుగం నడుస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్‌సీసీ క్యాడెట్‌లకు ప్రత్యేక శిక్షణ. ప్రకృతి వైపర్యాల సమయాల్లో తక్షణమే స్పందించాలి. 1,00,000 మంది క్యాడెట్‌లకు ఎన్‌సీసీ శిక్షణ ఇవ్వనుంది. ఎన్‌సీసీ అనేది కాలేజీ లెవెల్‌లో ఉంటది. పిల్లలందరూ గూడా ఎన్‌సీసీలో సేమ్ వాళ్ళకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చినట్టే ఇస్తారు. ఏవైనా ప్రకృతి వైపర్యాలంటే భూకంపాలు, వరదలొచ్చినప్పుడు పోలీసులకు సహాయంగా ఉండేందుకు దేశం మొత్తం మీద 1,00,000 మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తుర్రు. ఆల్రెడీ ఉంటారు. మళ్ళీ ఈ ఎగ్జాక్ట్‌గా ఎట్లా ఆర్మీకైతే ఇస్తారో, సీఆర్‌పీఎఫ్ బలగాలకు ఎట్లయితే ఇస్తారో, అలాంటి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన ఉన్నట్టు న్యూస్ చూస్తున్నాం మనం. ముస్తఫిజును తప్పించిన కేకేఆర్. ఇది ఐపీఎల్ గురించి ఆ టీమ్‌లో ఒక కోల్‌కతా జట్టు నుంచి ఇతన్ని తీసేసిరని ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేతి గుర్తు కనబడుతుంది కదా! కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ బచావో సంగ్రామ్ అని ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా! దాని పేరు మన్రేగాను తిరిగి అమలు చేయాలంటూ ఈ నెల 10 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఉపాధి హామీ గవర్నమెంట్ పనికొత్తారు కదా! ప్రజలందరూ, రైతులందరూ ముఖ్యంగా. సో, వాళ్ళు చేసే పని పేరు మార్చిరనమాట. ఇప్పుడు వీబీజీ రామ్‌జీ అని పెట్టిర్రు. దాంట్లో కొన్ని మార్పులు చేసిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇయ్యాలే. పని దినాలు గూడా 100-125 పెంచిర్రు గానీ, కొన్ని కండిషన్లున్నాయి. ఆ కండిషన్‌ల వల్ల ప్రజలకు మేలు జరగదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో, దాని గురించి 10వ తారీఖు నుంచి అంటే ధర్నాలు జేయాలని చెప్పి డిసైడ్ అయింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఇంకో వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుడి మీద ఆన నేనున్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయను. నదీ జలాలు అభివృద్ధి విషయంలో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తాం. చెప్తుండనమాట. ఆహ్, నేనున్నంత కాలం బతుకున్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరగనియ్యను. ఈ ముఖ్యమంత్రి మీద ప్రధాన ఆరోపణ ఏమనొస్తుందంటే అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు వాళ్ళకున్నే ఫ్రెండ్‌షిప్ కారణంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నిళ్ళు తీసుకపోతున్నా ఏమంటలేరని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి గదా! ఆ ఆరోపణలు తిప్పికొట్టడానికి అరే! నేనున్నంత కాలము అయితే హక్కులకైతే భంగం కలగనియనని చెప్తున్నాడు. కృష్ణా, నీటి విషయాల్లో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తామంటే అన్ని పార్టీలను కలుపుకొని పనిచేస్తాం. చచ్చినా బతికినా తెలంగాణ కోసమే. తెలంగాణ నీళ్లు దక్కే పరిస్థితి లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలను చిన్నాభిన్నం చేసి ఇక్కడి ప్రజానీకానికి మరణ శాసనం రాశారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు. ఇది ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ప్రజలంతా కన్‌ఫ్యూజ్‌లో ఉంటరు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక టీమ్ అనుకుంటే, కేసీఆర్, జగన్ ఒక టీమ్ అని ప్రచారం చేస్తారు. సో, అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని ఆహ్,
మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. మరి ఏదనేది తర్వాత తెలుస్తది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇష్టానుసారంగా మార్పులు చేశారు. శాసనసభలో చర్చిద్దామంటే రాకుండా పారిపోయారు. తెలంగాణ పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నీటి హక్కులను కాపాడుతాం. చంద్రబాబును క్లోజ్డ్ డోర్‌లు అడిగితే రాయలసీమ లిఫ్ట్ పనులాపారు. రాయలసీమ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా! జగన్ ఉన్నప్పుడు చాలా స్పీడ్‌తోనే పనిచేసిర్రు అక్కడ రాయలసీమలో వాళ్ళని నీళ్లివ్వడానికి. ఇప్పుడు నేను లోపలింట్లో కలిసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే ఆ పనులు ఆపిండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారనమాట. ఇది కొంచెం ఈ మాట చంద్రబాబు నాయుడుకి అక్కడ ఇబ్బందే గానీ, రేవంత్ రెడ్డికైతే కొంచెం లాభం చేకూర్చేదే. సో, ఇక్కడ ఇది ఒక్కటే ఇక్కడోళ్ళకి నష్టమైతే అక్కడోళ్ళకి లాభం జరుగుతది. ఈళ్ళు ఏది మాట్లాడినా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా, వాళ్ళేది మాట్లాడినా వాళ్ళకు లాభం అయితే ఇక్కడోళ్ళకి నష్టం జరుగుతదనమాట. సో, మా చిత్తశుద్ధిని శంకించింది తోలు తీస్తామన్న వారి నాలుక చీరుస్తాం. పాలమూరును అడ్డుకుంటే జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోస్తాం. సో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుర్రు గదా! ఇక్కడ మన కొల్లాపూర్ దగ్గర పంపులు పెట్టి ఏదుల రిజర్వాయరు, ఒట్టెం రిజర్వాయరు ఇవన్నీ కట్టిర్రు గదా! సో, అది పాలమూరు ప్రాజెక్ట్‌లో భాగంగానే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో వార్త చూస్తున్నాం. దేశ అధ్యక్షుడు బందీ. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధ నౌకలో మదురో దంపతులు న్యూయార్క్‌కు తరలింపు. ఈ న్యూయార్క్ అనేది ఒక ప్రధాన పట్టణం అమెరికాలో. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుంటే న్యూయార్క్ అనేది మెయిన్ సిటీ అన్నమాట అమెరికాకి. సో, అక్కడ తీసుకుపోతారు. వెనిజులా అంటే అమెరికాల ఈ దక్షిణ అమెరికా దేశంలో ఉంటదన్నమాట వెనిజులా అనేది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంటాయి. ఉత్తర అమెరికా అంటే ఈ మొత్తం అమెరికా అని ఏదైతే పిలువబడుతుందో అది ఉత్తర అమెరికా కిందకొస్తది. 50 రాష్ట్రాలుంటాయి. ఆ 50 రాష్ట్రాలకు ఒక అధ్యక్షుడుంటాడు. అతని పేరు ట్రంప్ అన్నమాట. అతను పక్క దేశం మీద దాడి జేసి, బాంబులేసి ఇతన్ని ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కదా! కళ్ళకి గంతలు కట్టిర్రు గదా! ఈయన భార్యని ఎత్తుకొచ్చిరనమాట. ఇది నిజంగా ఇది కంప్యూటర్ గ్రాఫిక్సా? నిజంగా బతికున్నాడో గూడా తెలవదు. ఎందుకంటే నిన్న వెనిజులా దేశపు ఆల్రెడీ చంపేసిరేమన్నట్టు ఒక అనుమానమైతే క్రియేట్ చేసిర్రు వాళ్ళు. సో, ఇప్పుడు ఉన్నాడా మరి ఈయన ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చనిపోయిన మనిషిని గూడా బతికున్నాడు చూపించడం పెద్ద కష్టమేం గాదు. ఇక బేడీలేసిర్రు, కళ్ళకి గంతలు కట్టిర్రు. దాంట్ల వాళ్ళ సముద్ర మార్గంలో తీసుకుపోయిర్రు అన్నట్టు యుద్ధ నౌకలో సముద్ర మార్గంలో తీసుకుపోయారు. చాలా బందోబస్తు సెక్యూరిటీ ఉంటదనమాట దానికి. సో, ఇక్కడ మనం మంటలు చూస్తున్నామనమాట అక్కడ వెనిజులా నగరం పైన వెనిజులా దేశంలో మొత్తం మంటలు బిల్డింగులు ఇతను దావుకున్న బిల్డింగ్ మీద బాంబులేసిర్రు. పక్క బిల్డింగ్ మీద బాంబులేసిర్రు. ఇతని భార్యని బెడ్‌రూమ్‌లో ఉంటే పట్టుకొని పోయి అమెరికా తీసుకపోతుర్రనిచ్చిర్రు. చెప్తున్నాడనమాట. దక్షిణ అమెరికా దేశంలో ట్రంప్ సేన దమనకాండ. కరాకస్‌పై క్షిపణులు. అంటే వెనెజులా దేశంలో ఈ కరాకస్ అనే సిటీలో ఇతను ఉంటాడనమాట దేశ అధ్యక్షుడు. ఇతని పేరు మధురో అనమాట. కళ్ళకి అద్దాలు కట్టిన అతని పేరు మధురో. సో, రాకెట్లతో భీకర దాడి. 7 చోట్ల బాంబు పేలుడు విధ్వంసం. సైనిక స్థావరాలు, జనావాసాలు నేలమట్టం. పలువురు దుర్మరణం. పెద్ద సంఖ్యలో గాయాలు. చాలా మంది చనిపోయారంట. చాలా మంది ఇండ్లు కూలిపోయినాయంట. సో, చాలా మందికి దెబ్బలు తగిలినాయని ఇచ్చిర్రు. అమెరికాలో డ్రగ్స్ పోటెత్తడానికి, హింస పెట్టేయడానికి మదురోయే కారణమన్న ట్రంప్. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడు మరెందుకు పక్క దేశం మీద నువ్వెందుకు యుద్ధం చేస్తున్నావు? వాళ్ళ దేశాన్ని వాళ్ళ బతకనీయకుండా నువ్వెందుకు ఏలు పెడుతున్నావు అంటే, మా దేశంలో డ్రగ్స్ ఉన్నాయి గదా! గంజాయి ఇట్లా ఇవన్నీ గూడా ఆ దేశం నుంచే పంపిస్తుర్రు. మా దేశంలో అల్లాలు జరగడానికి ఆ దేశమే కారణం అని చెప్పేసి వీళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తుర్రు అమెరికా నుంచి. న్యూయార్క్ చట్టాల ప్రకారం మదురోను శిక్షిస్తామన్న అమెరికా అటార్నీ జనరల్. సో, అమెరికాలో రూల్స్ అన్నీ గూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. అమెరికా రూల్స్‌లో వాళ్ళు దలుచుకుంటే ఇతనికి ఉరిశిక్ష ఏసి పడేసి, అవును మా రూల్ ప్రకారం ఏసినాం. మా దేశానికి నష్టం కలిగితే మేము ఎవరినైనా ఏమైనా చేస్తాం. ఊరుకోమని చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటారనమాట. గతంలో ఎంతోమందిని చంపేసిర్రు సద్దాం హుసేన్ అట్లాంటోళ్ళని. సో, ఆళ్ళకెదురు తిరిగితే అంతే అనమాట. చమురు నిల్వల కోసం అమెరికా ఇంతకు తెగించిందన్న ఉపాధ్యక్షురాలు రోడ్రైజ్. మదురో నిర్బంధంలో తమ సైనిక చర్య ముగిసిపోయిందని స్పష్టం చేసిన అమెరికా. మాకు ఇంకా నెక్స్ట్ ఏం జేయము. ఎక్కడ గూడా బాంబులెయ్యము ఆ దేశం మీద. అక్కడ మాకు కావాల్సినోడు అధ్యక్షుడు కాబట్టి ఇవన్నీ పట్టుకున్నాము. ఇక మేము వాళ్ళ మీద ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది కలగవని చెప్తున్నాడనమాట. వాళ్ళేం జెప్తుర్రు వెనిజులా వాళ్ళు, మా దేశంలో పెట్రోలు చానా విలువైన పెట్రోల్ అంటే ఇక్కడ అమెరికాలో దొరికే పెట్రోలేమో కొంచెం పతలాగా ఉంటదనమాట. ఇది చాలా చిక్కని పెట్రోల్. ఈ పెట్రోల్ నుంచి డీజిల్, పెట్రోలు మన ఎల్‌పీజీ గ్యాస్ అన్నీ గూడా రెడీ అయితాయనమాట. చానా నాణ్యమైనది అనమాట పెట్రోలు. ఇక్కడ దొరికే బావులు. చానా ఈ ప్రపంచానికి సరిపోను పెట్రోల్ ఉందనమాట వెనిజులా దేశంలో. సో, అమెరికా దగ్గర లేదది. ఈళ్ళేం జేస్తుర్రు చైనాకి అమ్ముతుర్రు, వేరే దేశాలకు అమ్ముతుర్రు.
సో, అదేదో ఆ బావులు మొత్తం మనం తీసుకుంటే, ఆ దేశాన్ని మొత్తం మనం తీసుకుంటే, మనమే అమ్ముకోవచ్చు. ఆ పెట్రోల్ అమ్ముకోవచ్చు. డీజిల్ అమ్ముకోవచ్చు. మనం బతకొచ్చు అని చెప్పేసి అమెరికా ఇక్కడ ఇలాంటి పని చేసిందని చెప్పేసి అందరి ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులందరి ఆరోపణ ఇది. సో, అప్పటిదాకా మా పాలనే ట్రంపు. అంటే వాడిని తీసుకుపోయినాం కదా అధ్యక్షుని. మరెవరయ్యా ఆ దేశానికంటే మేమే పరిపాలిస్తాం అంటుండు. ఆ దేశంలో ఉన్నోడు గాదు. మేము చెప్పేంత వరకు మాదే పరిపాలన. మా పోలీసులే అక్కడ రాజ్యం ఏలుతారని చెప్తున్నానన్నమాట. పంతం నెగ్గించుకున్న ట్రంప్ డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా. ఈయన ఒకప్పుడు డ్రైవర్ అంట. కానీ ఇప్పుడు అధ్యక్షుడే అని చెప్పేసి వార్తా కథనం ఇచ్చిర్రు. పడక గది నుంచి బరాబరా లాక్కెళ్ళి. అదే బెడ్‌రూమ్ నుంచి తీసుకెళ్ళిరని చెప్పేసి ప్రధాన వార్త రాసిర్రు. సో, చూద్దాం నెక్స్ట్ పేజీలో ఉంటదది. మొత్తం గూడా అమెరికా దలుచుకుంటే అమెరికాలో ఉండి గూడా ఏ దేశం మీద బాంబులేయాలన్నా, ఎవరింటి మీద బాంబులేయాలన్నా కరెక్ట్ బాణం గురిపెట్టి ఏసి పడేస్తారు, లేపి పడేస్తారనమాట. సో, అంత సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, మిషనరీ గన్స్ వాళ్ళ దగ్గరున్నాయి. అన్ని రకాల హెలికాప్టర్స్ ఉన్నాయి, బాంబులున్నాయి, యుద్ధ విమానాలున్నాయి. అలా దగ్గర లేనిదంటూ ఏది లేదు ఈ ప్రపంచానికి. అమెరికా ఎట్లా ప్రవర్తిస్తదంటే ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడనుకో, ఆయన దగ్గర పలుకుబడి బాగుందనుకో, ఏం చేస్తాడు ఆయన మాట ఇనను నీ కొడుకా నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని చెప్పేసి వాని మీద ఏదో కక్షపూరితంగా చేస్తుంటాడు కదా! వాడినేదో కేసులో ఇరికించడం, అన్నదమ్ముల కేసులో ఇరికించడం, పాలోళ్ళతోని గొడవలు ఇరికించడం, లేకుంటే పెండ్లాం మొగానికి పంచాయతీ చేయడం అట్లాంటివి చేస్తుంటాడు కదా! ఈ ట్రంప్ కూడా అట్లనే అన్నమాట. ఈ ఊళ్ళో ఉండి కామన్‌గా మన దేశంలో పల్లెటూర్లలో చూడొచ్చు. పెద్ద మనిషి అనేటోడు వాని మాట ఎవడన్నా గాని ఇనకుంటే వాని మీద వాని సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అంటారు కదా! ఇట్లనే ఈడు కూడా ట్రంప్ కూడా అంతే అన్నమాట. ప్రపంచంలో ఏ దేశం అధ్యక్షుడు ఇనకున్నా గాని, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని చెప్పేసి గొడవలు పెడుతుంటాడన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా వెనుజులలో చమురు నిల్వలు అంటే పెట్రోల్ బావులున్నాయి. అసలు ప్రపంచంలోనే మొత్తం మీద మనం ఏమనుకుంటాము దుబాయ్‌లా, ఇరాన్‌లో, ఇరాక్‌లో ఉన్నాయనుకుంటాం. కానీ దానికి మించి ఇక్కడ వెనిజులా దేశంలో ఉన్నాయన్నట. వాటిని గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా ఆయిల్ మార్కెట్‌పై ఆధిపత్యానికి అమెరికా ప్రయత్నం. అదే జరిగితే తగ్గనున్న ఒపెక్ దేశాల ప్రాబల్యం. రష్యా, చైనాకు ప్రతికూలం. రష్యా దగ్గర కూడా పెట్రోల్ ఉంటది. చైనా దగ్గర తక్కువుంటది. చైనాకి వీళ్ళంతా సరఫరా చేస్తారు. మన దేశం కూడా రష్యా నుంచి కొంటుంది. దుబాయ్‌ను ఇక్కడ బ అరబ్ దేశాల నుంచి కూడా కొంటుంది. సో, ఎక్కువైతే రష్యా నుంచి కొంటుంది కాబట్టి, ఇప్పుడు వెనిజులా గాని అమెరికా వశమైతే, అమెరికోడు టార్గెట్ పెడతారనమాట. "ఏయ్! మా దగ్గర కొనాలిరా బయ్ మీరంతా గూడా పెట్రోల్ అంతా గూడా" అని చెప్పేసి. సో, ఇవన్నీ చాలా డీటెయిల్‌గా ఇచ్చారు వీళ్ళు న్యూస్ అంతా గూడా. సో, నేను షార్ట్‌కట్‌లో చెప్తున్నా. వీళ్ళ దగ్గర అపారమైన పెట్రోల్ బావులున్నాయి. ఆ బావులని ఎట్లా అంటే అట్లా ఎన్ని సంవత్సరాలైనా తవ్వుకొని పెట్రోల్ తీసి అమ్ముకోవచ్చనమాట. అందుకోసమే వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళని ఆక్రమించేసి ఆహ్, వాళ్ళ మాట ఇంటలేడని చెప్పేసి ఏదో ఒకటి బదలాం నొక్కుతాడు. వాళ్ళ మాట ఇనడం ఎవరి దేశం వాడు పరిపాలిస్తాడు. ఇప్పుడు ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరు పరిపాలించినట్టు మన దేశం మన ప్రపంచంలో కూడా మస్తు దేశాలున్నాయి గానీ, అమెరికాతోని పెట్టుకుంటే ఇవే ఇన్ని కష్టాలు క్రియేట్ చేశారు వాళ్ళే. వాళ్ళంతకు వాళ్ళే ప్రజలే తిరుగుబాటు ఎదురు చేస్తారు. పోలీసులని ఎదురు తిరుగుతారు. మిలిటరీ అని ఎదురు తిరుగుతది. లేకుంటే ఈ ట్రంప్ ఈడు మా దేశానికి పంపిస్తున్నాడు. ఆ దేశం నుంచి డ్రగ్స్ పంపిస్తుందని చెప్పి ఆరోపణ చేస్తున్నాడనమాట. సో, మనపై ఎఫెక్ట్ ఎంత అంటే మన దేశానికి ఏమైనా నష్టమా అని ఉందన్నమాట. భారత్‌కి కూడా వెనిజులా నుంచి రోజుకు సుమారు 60,000 నుంచి 1,00,000 బ్యారెల్ల మేర సరఫరా అవుతుంది. మనం క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో ఇది సుమారు 2, 3% ఉంటుంది. మన భారతదేశము 100 లీటర్ల పెట్రోల్ తెచ్చుకుంటే కనీసం 2, 3 లీటర్ల పెట్రోలు వెనిజులా నుంచి వస్తుందన్నట్టు రాసిర్రు. 2024లో వెనిజులా నుంచి $1.76 బిలియన్ విలువ చేసే ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఒకవేళ వెనిజులా ఆయిల్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలైతే మధ్యప్రాచ్య దేశాల నుంచి ఖరీదైన ప్రత్యామ్నాయాలు కొనుగోలు చేయాల్సి రావచ్చు. దీంతో సుమారు $10 మిలియన్ వరకు దిగుమతుల బిల్లు. అంటే ఈ దేశం వెనిజులా అమెరికా వశమైతే అమెరికోళ్ళు వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనాలి. అట్లా కొంటే వాళ్ళ తన కొనలేక మళ్ళీ వేరే దేశం తన కొనాలనుకుంటే ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి గదా! వీళ్ళతోనే కొనాలనుకుంటే రేట్ ఎక్కువ అవ్వచ్చు. మనకు కొంచెం భారం పడొచ్చని చెప్పేసి ఆహ్, వార్త అయితే చూస్తున్నాం. తాత్కాలికంగా రేట్లకు రెక్కలు. వెనిజులా సరఫరా చేసే ఆయిల్ స్వల్పమే అయినా అది కూడా నిలిచిపోతే చమురు రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇస్తాడనమాట. బ్యారెల్‌కు 3-5 పెరిగే అవకాశం ఉంది. అంటే పెట్రోల్ గూడా రూ. 10, రూ. 15 పెరిగే అవకాశం ఉందన్నట్టు ఇచ్చిండనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనము నే చమురు నిక్షేపాల వారీగా అగ్రదేశాలు నిల్వలు
ఎక్కువ వెనిజులా దగ్గరున్నాయన్నమాట. తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నాయి. తర్వాత ఇరాన్‌లో ఉన్నాయి. కెనడాలో ఉన్నాయి. ఇరాక్‌లో ఉన్నాయి. సో, అమెరికాలో చాలా తక్కువున్నాయి. ఉత్పత్తి పరంగా అగ్రదేశాలు. అమెరికాలో ఫస్ట్ ఉంది. సౌదీ అరేబియా. అంటే వీళ్ళ దగ్గర పెట్రోలు డైరెక్ట్ బావుల నుంచి పెట్రోల్ తీసుకొని వీళ్ళు మళ్ళా దాన్ని ఫిల్టర్ చేశారనమాట. అమెరికాలో ఎక్కువున్నాయి ఆ కంపెనీలు. వెనిజులా డైరెక్ట్ ఆ బావిలో నుంచి స్వచ్ఛమైన పెట్రోల్ అంటే అక్కడ దొరికే పెట్రోల్ తీసుకొని దాని నుంచి పెట్రోలు, డీజిల్ అవన్నీ గూడా వేరు చేస్తారు. అమెరికాలో ఎక్కువున్నాయి. తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నాయి. తర్వాత రష్యాలో ఉన్నాయి. కెనడాలో ఉన్నాయి. చైనాలో ఉన్నాయన్నమాట. సో, అది మనం జూడొచ్చు. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళు చూపిస్తుర్రు మిలిటరీ ఆఫీసర్సు సైనిక ఆపరేషన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికా నుంచి వీక్షిస్తున్న ట్రంప్. అక్కడ వెనిజులా దేశంలో ఏం జరుగుతుందో మొత్తం కంప్యూటర్ ద్వారా లైవ్ సిస్టమ్ మానిటర్ చేస్తుండు. ఎక్కడ ఏ బిల్డింగ్ మీద బాంబేస్తుర్రు, ప్రజలు ఎట్లా ఉరుకులాడుతుర్రు, అతన్ని ఎట్లా తీసుకొస్తుర్రు, ఆ దేశం అధ్యక్షుడు దొరికిండా, నిజంగా దొరకలేదా, ఆళ్ళ భార్య ఎక్కడ ఉందని చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి అమెరికా నుంచే మానిటర్ చేస్తున్నాడు. మొత్తం ప్రపంచంలో అమెరికా తలుచుకుంటే మన ఊర్లో ఏం జరుగుతున్నా కూడా అమెరికా నుంచి చూసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. అంతా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రజలు ఉరుకుతురనమాట. బిల్డింగ్‌లో బాంబులేసే వరకు ఆ శబ్దానికి భయపడి మొత్తం పరుగులు పెడుతురనమాట. పడక గది నుంచి బరాబర లాక్కొచ్చి. కరో కరోకస్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనిక స్థావరంలో ఇంట్లో అర్ధరాత్రి పడక గదిలో నిద్రిస్తున్న మధుర దంపతులను అమెరికా సైనికులు మెరుపు వేగంతో బంధించి హెలికాప్టర్‌లో ఎక్కించి అక్కడి నుంచి యుద్ధ నౌకలకు తరలించామని అమెరికా అధ్యక్షుడు సో, ఆళ్ళిద్దరూ సగం పొద్దున ఇంట్లో పడుకొని నిద్రపోతున్నా గాని, భార్యాభర్తలిద్దరిని పట్టుకొని హెలికాప్టర్‌లో యేసుకొని తర్వాత పడవలో ఎక్కించినామని ట్రంపే చెప్తుండనమాట. అప్పటిదాకా మా పాలనే కొత్త సర్కారు ఏర్పడి, అధికార పదవి జరిగేదాకా మాదే బాధ్యత ట్రంప్ ప్రకటననమాట. ఎంత అహంకారం అంటే అమెరికాకి, ఏ దేశంలో ఎవడుండాలో గూడా వాళ్ళే డిసైడ్ జేస్తారు. చానా బల్పు శాస్త్రాలనమాట అమెరికావి. ఇగ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, అంత పైసలున్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. పైసలున్నోందే రాజ్యం అని అంటారు గదా! ఇట్లా ఇప్పుడు అమెరికా దగ్గర గూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నక్సలైట్లు వీళ్ళందరూ గూడా లొంగిపోయినట్టు ఫోటో ఇచ్చిర్రు. మనం జూస్తున్న ఫోటో ఇది. బర్సే దేవా. ఇక్కడ ఈయన దేవా అనేటాయన తెల్ల షర్ట్ యేసుకున్నాయన. ఈ సల్లికోట్ యేసుకున్న ఆయనేమో రాజిరెడ్డి అంట. సో, మిగతా మావోయిస్టులందరూ గూడా కూర్చున్నారు. నిన్న ఎన్‌కౌంటర్ గూడా జరిగింది. దాదాపు 10, 15 మంది గూడా చనిపోయారు. సో, చనిపోవడంతో పాటు వీళ్ళు అయితే లొంగిపోయారనమాట. రికార్డ్ స్థాయిలో 48 ఆయుధాల అప్పగింత. వాళ్ళ దగ్గరున్న గన్‌లను గూడా పోలీసులకిచ్చారనమాట. నిన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామికెళ్ళిండు. రూ. 35,00,00,000 తిరుపతి గుడి నుంచి టీటీడీ ఉంది గదా! తిరుమల దేవస్థానం. తిరుపతి దేవస్థానం ఇట్లా దేవస్థానాలకు ఎక్కడైనా కట్టాలంటే వాళ్ళు డబ్బులిస్తుంటారనమాట. సో, అట్లా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇయ్యాలి అని లెటర్ రాస్తే రూ. 35,00,00,000 శాంక్షన్ చేసిందన్నమాట. ఆ 35,00,00,000తోన ఈ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! ఫోటోలో మనకు. ఈ బిల్డింగ్ కడతారనమాట. 96 రూములుంటాయన్నమాట. సాములు ఆంజనేయ స్వామి మాలేసినోళ్ళందరూ గూడా మాల ఇప్పుతారు గదా! మాల ఇప్పినప్పుడు అక్కడికి పోతారు. కొండగట్టుకు పోతారనమాట. కొండగట్టుకు పోయినప్పుడు అక్కడ ఉండాలంటే ఇబ్బందయితదని చెప్పేసి రూములు కడుతున్నారనమాట. నిన్న దానికి శంకుస్థాపన, భూమి పూజ జరిగిందనమాట. సో, ఆ ఫోటో ఇక్కడ చూడొచ్చనమాట. అట్లా తిరుపతి అన్ని ఊర్లలో కట్టాలనికి ఇస్తుంటది కానీ, సరైనోడు లెటర్ రాయాలనమాట. అంటే రాజకీయ నాయకులు లెటర్ రాసి రికమెండేషన్ చేస్తే, వాళ్ళు తిరుపతి నుంచి ఇస్తుంటారనమాట. వాళ్ళకొచ్చే డబ్బులు కోట్లాను కోట్లు, లక్షల కోట్లున్నాయి కదా! తిరుపతి గుడి దగ్గర. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర. సో, ఆ డబ్బులు ఇట్లా కడుతుంటారనమాట. నిన్న 2 ఘటనల్లో 14 మంది చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు మావోయిస్టులు నక్సలైట్ చనిపోయారని చెప్పినా గదా! ఇదే అన్నమాట ఆ ఫోటో. మేత కోసం ఈత. కృష్ణలో ఈతకు ఈదుతూ ఆంధ్రాకు వెళ్ళిన ఆవులు. ఆవులు ఈదుకుంటూ కృష్ణా నది ఉంది గదా! మన కొల్లాపూర్ అవతల పెంటెల్లి దాటిన తర్వాత కృష్ణా నది ఉంది గదా! అట్లాంటి ఈ నది దాటుకుంటా మేతకు పోయి మళ్ళొస్తాయన్నమాట. మొత్తం చూడొచ్చు వ్యాన్ని ఆవులు మొత్తం. కానీ ఇంగ అవి ఈత వస్తాయన్నమాట దాంట్లోకి. అందుకనే బతికిపోతాయన్నమాట. నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో ఆవులు కృష్ణానదిని ఈదుకుంటూ శనివారం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్లాయి. చందంపేట మండలం కంబాలపల్లి, కచ కాజరాజుపల్లి, గువ్వలగుట్ట, పొగిళ్ల తదితర ప్రాంతాల ఆవులను కాపర్లు జనవరి నెలలో గ్రాసం కోసం ఆంధ్రకు తరలిస్తుంటారు. కంబాలపల్లి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని మాచర్లకు వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఆవులను ఇలా 2 కిలోమీటర్ల మేర కృష్ణానదిలో దాటిస్తుంటారు. మొదట
గంగమ్మకు పూజలు చేసి గోవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చాలని మొక్కుతారు. జనవరిలో మేత కోసం వెళ్ళిన ఆవులు 6 నెలల తర్వాత జూన్‌లో స్వస్థలానికి తిరిగి ఈదుకుంటూనే వస్తాయి. దూడలు మాత్రం కాపర్లు తమతో పాటు పుట్టిల్లు తీసుకెళ్తారనమాట. సో, ఆవులు బస్సులు అంటే వ్యాన్‌లో పోవాలా, డీసీఎంలో పోవాలంటే 100 కిలోమీటర్ల ప్రయాణం అంట. అందుకోసం అని చెప్పేసి 2 కిలోమీటర్లు ఇట్లా నీళ్ళలో కొడితే పోతాయని చెప్పేసి కొడతారు. దూడలనేమో వాళ్ళతో పాటు పడవల్లో తీసుకుపోతారంట. ఇది వార్త. రాజిరెడ్డి రాక కోసం ఎదురుచూపులు. ఇంటికి రావాలని వేడుకుంటున్న తల్లి. ఆతృతగా ఎదురుచూస్తున్న బంధువులు. చిన్ననాటి స్నేహితులు. డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత కంకాల రాజిరెడ్డి. ఈయన ప్రొఫెసర్ కాసిం గారికి మామనేమో అనుకుంటా. మొన్న మాట్లాడినప్పుడు చూసినాం మనం. ఆహ్, మరి వాళ్ళందరూ అడుగుతారనమాట. రావాలని చెప్పేసి, ఇంటికి రావాలని చెప్పేసి. నా కొడుకుని నా కళ్ళతో చూసుకునే అదృష్టం ఉంది. అందుకే నేను ఇంతకాలం పుట్టెడు రోగాలకు మందులు తీసుకుంటూ బతికినా. దేవుళ్ళకు, పుట్టకు, చెట్లకు మొక్కిన బిడ్డ నువ్వు ఇంటికి రావాలని. ఆళ్ళమ్మ అన్నమాట. ఈ రాజిరెడ్డి అంటే ఈ నల్ల కోటేసుకున్నాడు గదా! ఈయన పేరు రాజిరెడ్డి. సో, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. ఈమె భార్య, ఈ పసుపు కలర్ డ్రెస్ ఏసుకున్న భార్య, ఈయననేమో భర్త. సో, వాళ్ళిద్దరు లొంగిపోయారనమాట. ఆళ్ళమ్మ చెప్తుంది, "నిన్ను చూడనీకనే బతుకున్న బిడ్డ. నేనింత మందులు వాడుతున్నా గానీ, ఇంకా బతికే ఉన్నా" అని చెప్తున్నాడన్నమాట. ఏ ఊరు వీళ్ళది చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి ఉరఫ్ వెంకటేష్ హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. సో, వీళ్ళది పాత కరీంనగర్ జిల్లా అన్నమాట. ఆళ్ళ మండలం వచ్చేసి కాల్వ శ్రీరాంపురం మండలం కిష్టంపేటకు చెందిన ఊరు. కిష్టంపేట అనే ఊరన్నమాట ఆళ్ళ ఊరి పేరు. సో, విషయం తెలుసుకున్న తల్లి వీరమ్మ కొడుకు రాక కోసం గుమ్మం వైపు పదే పదే చూస్తుంది. గ్రామస్తులు రాజిరెడ్డి బంధువులు రాజిరెడ్డి వచ్చిన ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. లొంగిపోయిండు గదా! ఇంటికి రావాలని చెప్పేసి అందరూ అడుగుతారనమాట. ఇగ మరి హైదరాబాద్‌లో ఉంటాడా? ఊరెళ్తాడా? చూడాలనమాట. సో, నక్సలైట్‌లలో ఉండి చాలా సిన్సియర్‌గా పనిచేసారు గానీ, ఆ నక్సలైట్‌లలో ఇప్పుడు అక్కడ ఉండి పని చేయడానికి కూడా అంత అవసరం లేదు. ఈరోజు ప్రజలు మరి అంత కష్టాల్లో అయితే ఏమి లేరు. ఈరోజు మీరంతా పోయి అడవుల పాలైతే ఇంట్లో ఉండి దాని ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో రాజకీయ నాయకులు నక్సలైట్‌ల పేరు చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినోళ్ళు గూడా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం అడవులలో తిరుక్కుంటా, గుట్టలలో దాక్కుంటా, తిండికి లేక, నీళ్లు లేక ఎన్నో కష్టాలు అనుభవించిర్రు. సో, వాళ్ళంతా గూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడం కూడా నిజంగా తెలంగాణ ప్రజలకు కూడా సంతోషకరమే. ఎందుకంటే ఈరోజు నక్సలైట్‌లలో పోయి మీరు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఎవని కోసమో కష్టాలు పడే బదులు మీ కుటుంబంతో కలిసి ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటుర్రు. డీజీపీ గారు గూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డీజీపీ గారు గూడా అదే కోరుకుంటున్నారన్నమాట. రేవంత్ రెడ్డి నక్సలైట్‌లందరూ గూడా లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలవాలి. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్‌తోన అంతా ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. డ్రోన్ కెమెరా పంపి నువ్వు నక్సలైట్ ఏ అడవిలో దాక్కున్నా మీ కాళ్ళ అడుగులు గుర్తుపట్టి కూడా ఈరోజు పట్టుకొచ్చే పరిస్థితి ఉంది. లేకుంటే డ్రోన్ బాంబులేస్తే గూడా మళ్ళీ నక్సలైట్‌లు అడ్రెస్ లేకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఆహ్, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలకు సేవ చేయడం రాజకీయంగా ఎట్లా మీకు తోచినంతగా ఏదో విధంగా ప్రజలకైతే మేలు చేయడమే మీ ఉద్దేశ్యం కాబట్టి జనజీవన స్రవంతిలో కూడా కలిసి కూడా చేయొచ్చనేది పోలీసు వాళ్ళు చేస్తున్న రిక్వెస్ట్ అన్నమాట ఇది. సో, ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు. బిల్లుల కోసం 28,00,000 డిమాండ్. 3,50,000 తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా దొరికిన మధ్యవర్తి. సో, ఈయన అటవీ శాఖలో పోలీసనమాట. సో, ఆయన బదులు ఈయన డబ్బులు తీసుకున్నాడన్నమాట. ఇక్కడ పోలీస్ డ్రెస్‌లో ఉన్నాడు గదా! రాజేంద్ర కుమారు. ఈయన బదులు ఇక్కడ కృష్ణయ్య అని నల్ల టీ షర్ట్ ఉన్నది గదా! ఆయన ముందర 2 పింక్ కలర్ అంటే గులాబీ కలర్ బాటిల్ పెట్టారు కదా! అది ఏసీబీ వాళ్ళ కలర్ అన్నమాట అది. లంచం తీసుకుంటూ దొరికిండు. అటవీ అభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ కలిసి జామ్ ఆయిల్ కాంట్రాక్టర్ నుంచి 3,50,000 లంచం తీసుకున్న విషయం శనివారం ఏసీబీ అధికారులకు చిక్కిరు. వీళ్ళు 28,00,000 డిమాండ్ చేశారంట. అందులో 3,50,000 ఇచ్చిరంట. ఇచ్చినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. పోలీసోళ్ళు పట్టుకున్నారనమాట. అసలు ఎందుకోసం అంటే మొత్తం 9 యూనిట్లలో 32,000 టన్నుల జామాయిల్ నరికి రవాణాదారుడికి అందించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్‌ను కొత్తగూడెం డివిజనల్ రాజేంద్ర కుమార్ పిలిపించి బిల్లులు చేయాలంటే టన్నుకు 150 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పినా వారు వినకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సో, పెద్ద మొత్తం గదా! 32,000 టన్నులంటే ఒక టన్నుకు రూ. 150 అంటే ఇంగా 30,00,000 అయితదని చెప్పేసి అంత ఇయ్యమంటే నేను ఇయ్యలేను అని చెప్పేసి
ఇయ్యకుంటే నీకు బిల్లులు చేయనని బెదిరించినట్టుంది. సరే ఈళ్ళ సంగతేందో చూడాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, ఏసీబోలో కంప్లెయింట్ ఇచ్చిండు. ఏసీబోలో ఏం చేసిర్రు, సరేరా ఇది మంచి ప్లాన్ అని చెప్పేసి వాళ్ళే ప్లాన్ చెప్పిర్రు. ఎక్కడెయ్యాలి, ఏం కథెయ్యాలి, డబ్బులు గూడా ఏసీబోలే అరేంజ్ చేస్తారనమాట. ఎంత మాట చెప్పేసి తీసుకుపోయారు, పట్టుకున్నారనమాట. ఇట్లా ఒక్కంతాన 30,00,000 అంటే ఇంక ఎంతమంది తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి దశాబ్దాల వైరానికి అలా ముగింపు. వెనిజులా పాల చమురు నిల్వలు యూఎస్ గుప్పెట్లోకి. సో, మొత్తం ఆ దేశం నుంచి అమెరికా వశమైందని చెప్పేసి వార్త ఇచ్చిర్రు. ఈరోజు మొత్తం పేపర్ మొత్తం దానిదే అనమాట. మంది సొమ్ము తిని బిల్డింగ్ కట్టాడంటే వీడే ట్రంప్ గాడనమాట. సరిగ్గా సద్దాం ఇప్పుడు నోరిగా సద్దాం ఇప్పుడు మధురు. సద్దాం హుస్సేన్ గూడా ఇట్లనే మాట వినకపోతే దండయాత్రలు శిక్షలనమాట. వాళ్ళ మాట వినకపోతే అమెరికా ఆధిపత్యానికి బలైన దేశాధినేతలు. ఆహ్, సద్దాం హుస్సేన్‌ని చంపిర్రు. మళ్ళా మొన్న 5, 6 ఏళ్ల కింద గూడా ఏదో దేశం అధ్యక్షుడిని దాంట్ల కలుగులో ఉంటాయి గదా! మన నీళ్ళు పోయే చిన్న చిన్న బ్రిడ్జిలు. అందులో దాక్కుంటే గూడా గుంజుకొచ్చి చంపిర్రనమాట. అది 2000 ఆహ్, ఏందిది తర్వాత గారి అమెరికా కుట్రకు సద్దాం హుస్సేన్ దగ్గర ఇరాన్ వద్ద సామూహిక జనవాహన వదలనంటూ అమెరికా కన్నెర్ర చేసిందనమాట. ఇరాన్, ఇరాక్‌పై. ఓకే. ఈ మెయిన్ పేపర్‌లో కరీంనగర్ వార్త కవర్ అయితదనమాట ఇది. మనం అదే చూస్తున్నాం. ఇక్కడ సైబర్ మోసం 65,000 మాయం అని చెప్పేసి మనం ఒక వార్త చూస్తున్నాం. చూద్దాం ఏందనేది. స్నేహితుడి వాట్సాప్ నంబర్ నుంచి డబ్బు కావాలని సందేశం రావడంతో 65,000 పంపించి సైబర్ వలలో చిక్కుకున్నాడు యువకుడు. జమ్మికుంట టౌన్‌లో సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని జమ్మికుంట అంటే ఇది కరీంనగర్ జిల్లాలో ఉంటదనమాట. ఇది టౌన్ ఇది గూడా. సో, నోముల కీర్తికుమార్‌కు తన స్నేహితుడు బాలరాజు ఫోన్ నుంచి డబ్బు కావాలని అర్జెంట్ అని వాట్సాప్ సందేశం వచ్చింది. సో, దీంతో గూగుల్ పే ద్వారా 65,000 పంపించి ఫోన్‌పే చేశాడు. అప్పటికే బాలరాజ్ ఫోన్ హ్యాక్ అయిందని తెలుపగా సైబర్ వలలో చిక్కినట్లు గమనించాడు. అయితే ఆళ్ళ దోస్తు ఫోన్ ఏం చేశారంటే, ఈ మోసగాళ్ళు వాళ్ళ ఫోన్ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ దోస్తుకు మెసేజ్ పెట్టిండు. "అరేయ్! నాకు అర్జెంట్ పనుందిరా. ఇట్లా నాకు ప్రాబ్లమ్ ఉంది. పైసలు పంపి" అంటే 65,000 పంపించిండట. సో, అది అంటే ఆయన ఫ్రెండ్‌కి తెలవదనమాట. ఆయన ఫోన్ హ్యాక్ అయినట్టు. వేరేవాడు కంట్రోల్ తీసుకుంటాడు. ఈయన డబ్బులు కొట్టంగానే వాని చేతికి పోతాయన్నమాట. సో, అట్లా మోసం చేస్తారనమాట. ఎవడన్నా మీకు మెసేజ్ పెడితే నమ్మొద్దు. ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాలే. ఫోన్ చేసినా గాని మీ ఫ్రెండ్‌లాగా మాట్లాడతారు. వీడియో కాల్ చేయమనాలే, లేకుంటే పక్కనున్న ఫోన్‌తోని మాట్లాడియాలే. అంతా మోసం చేస్తుర్రనమాట మొత్తం అట్లా. సో, మోసగాళ్ళు తయారు కాబట్టి ప్రజలు గాని అప్రమత్తంగా లేకుంటే మోసగాళ్ళ చేతికి బలైపోవడం ఖాయం. నెక్స్ట్ వచ్చేసి నిన్న సావిత్రిబాయి ఉంది గదా! ఈమె గతంలో అసలుకు చదువు ఎవరికీ ఆడపిల్లలు అసలే చదవనీయకపోయేది. మన ఎస్సీ, బీసీలకు చదువు అస్సలే చెప్పకపోయేది. అట్లా ఉండే టైంలో ఈమె సావిత్రిబాయి ఆమె ఆళ్ళ భర్త కలిసి అందరికి ఇక్కడ ఉంది గదా! ఫోటో చిన్న ఫోటో. ఇక్కడ ఈమె పక్కన నిలబడ్డ ఆయన ఫోటో ఆళ్ళ భర్త అన్నమాట. సో, వాళ్ళు చదువు జెప్పి అందరికి చదువుకోవాలి. చదువుకుంటేనే డెవలప్ అయితారని చెప్పేసి ఆ కాలంలో 100 ఏండ్ల కిందనే అందరూ చదువుకోవాలని చెప్పి ఆలోచించిన మహనీయులు. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ అన్నమాట ఆమె సావిత్రిబాయి అంటే. సో, ఆమెది నిన్న జన్మదినం జయంతి కాబట్టి నిన్న అందరూ గూడా రాజకీయ నాయకులు కార్యక్రమాలు నిర్వహించిర్రు. ఎంత కృష్ణానది మీద నీళ్ళ గురించి ఇచ్చిరన్నమాట. కృష్ణానది మీద ఎవరికి వాళ్ళు అనుకూలంగా చెప్తుంటారు వాళ్ళు ఇంగా. ఇది క్రికెట్ వార్తలివి.
ఇదంతా సినిమా వార్తలివి. ఈ కాలంలో సినిమా వార్తలు ఎవడింటలేడు. మొత్తం రాజకీయ వార్తలే ఇంటారు. రాజకీయాల మీదనే ఆసక్తి. ఒకప్పుడంటే ఈ సినిమా యాక్టర్ల మీద ఉండే గానీ ఇప్పుడు ఎవరికి లేదు. సో, ఇవి ఈరోజు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేస్తాం. అప్పుడు కేసీఆర్ గారు ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కొన్ని ఇంకా కంప్లీట్ కాలేదు. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కేటాయిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారన్నమాట. గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి. ఇక్కడ చెప్తుందన్నమాట. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత అని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు పెంచేందుకే అని మంత్రి సీతక్క. రాజకీయ వెసులుబాటు కోసమేనని బీజేపీ విమర్శ. అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. 4 కీలక ప్రభుత్వ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. నిన్న అసెంబ్లీలో ఏమేమి జరిగిందని చెప్పేసి సీతక్క చెప్తారనమాట. సీతక్క పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కదా! ఆమె చెప్తుందనమాట. స్థానిక సంస్థలంటే సర్పంచ్, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి ఇద్దరి పిల్లల నిబంధన ఎత్తేసినాం కదా! ఎందుకోసం అంటే మరి జనాభా పెరగాల గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి సీతక్క చెప్తుంది. కానీ బీజేపీ ఏమంటుందంటే లేదు రాజకీయం కోసమే అని ఆళ్ళంటారు గానీ, మొత్తం మీద ఏదైతేనేమి గానీ చాలా మంచి పని చేసిర్రు గవర్నమెంట్ అయితే. 30 ఏళ్ల క్రితం అంటే 1995లో చంద్రబాబు నాయుడు అప్పుడున్న కరువు పరిస్థితుల దృష్ట్యా జనాభా పెరుగుదల ఆపాలే, కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇద్దరు పిల్లలు ఇట్లా అంటే ఇట్లా ఈ కండిషన్ పిల్లలు కనొద్దంటే ఎవడు ఊకోడు. కానీ మీరు పిల్లలు గనకంటే మీకు లోకల్‌లో పోటీ చేసే అవకాశం ఇయ్యమంటే అట్లా కొంత కంట్రోల్ అయితదని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్, దాన్ని ప్రవేశపెట్టిర్రు. సో, అది కొంత ఫలితాలిచ్చిందనమాట. చాలామంది ఇట్లా ఈ కండిషన్ వల్ల రెడ్డిలలో ఈరోజు పిల్లలు దొరకతలేరు, అమ్మాయిలు దొరుకుతలేరు. ఎందుకంటే 30 ఏండ్ల కింద ఈ రెడ్డిలకు కొంచెం రాజకీయంగా ఆళ్ళకు కొంచెం కోరికలెక్కువుంటాయి గాబట్టి, అరే! మనకు ముగ్గురు పిల్లలైతే మనకు ఈడ మళ్ళా అవకాశం రాదని చెప్పేసి ఫస్ట్ ఇద్దరు మగపిల్లలు పుడితే ఇద్దరికి ఆడికే వాళ్ళు బంద్ చేసుకున్న పరిస్థితులున్నాయన్నమాట. సో, కోమటోళ్ళకు, రెడ్డిలకు, బాపనోళ్ళకు అసలు అమ్మాయిలు దొరుకుతలేరంటే ఈ నిబంధన గూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సాకలేక ఏం గాదు. వాళ్ళు ఎంతమందికైనా తిండి పెట్టి సాకగలుగుతారు, చదివించగలుగుతారు గానీ, ఈ కండిషన్ వల్లనే వాళ్ళు కొంతమంది పిల్లల్ని వద్దనుకొని వెనకడుగు వేయడం వల్ల ఈరోజు చానా చూస్తున్నాం మనం రెడ్డిల అబ్బాయిలకు పిల్లలు దొరకట్లేదు. కోమటోళ్ళకి దొరకట్లేదు. బాపనోళ్ళకి దొరకట్లేదు. ఎవరికి కూడా దొరకకుండా ఇబ్బందయింది. మొత్తం మీద ఏదైతేనేం గాని ప్రభుత్వం అయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఎంతో మందికి చానా మందికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటది. కానీ ముగ్గురు పిల్లల కారణంగా వాళ్ళు పోటీ చేయలేకపోయిర్రు. ఎంతసేపున్నా ఏదో పాటు జెండా మోసి సంతోషపడ్డారు తప్ప నిలబడలేదన్నమాట. ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల దానికి రెవెన్యూ శ అది పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు అందరూ గూడా ప్రజలైతే అంటే రాజకీయాల మీద ఆసక్తి ఉన్నోళ్ళైతే ధన్యవాదాలు చెప్తారు. పార్టీలకు అతీతంగా గూడా ఏ పార్టీ అయినా గాని లోపలైతే ఖుషి అయితారు. తీసేసిండు మంచి పని చేసిండని. ఎంతోమంది ఈరోజు వార్డ్ మెంబర్‌లు చూడొచ్చు, సర్పంచులు చూడొచ్చు. మొత్తం ముగ్గురు పిల్లలున్నోళ్ళే ఎక్కువ నిలబడరు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి మాకు అవకాశం రాలేదు. ఇప్పుడన్నా మాకు అవకాశం వచ్చింది. అని చెప్పి చాలామంది 60 ఏళ్ల పైబడినోళ్ళు గూడా ఈరోజు వార్డ్ మెంబర్‌లయ్యిర్రు. రేవంత్ రెడ్డి గారు తీసేయడం కారణంగా అని చెప్పేసి ప్రజలైతే సంతోషంగా ఉండ్రు. ఈరోజు నిజంగా ఎవరైతే వార్డ్ మెంబరు, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా అయ్యిర్రో వాళ్ళందరూ గూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా చెప్పాలి. ఎందుకంటే మంచి పని ఎవరు జేసినా మెచ్చుకోవాలి గాబట్టి. సో, ఇది నిన్న జరిగిన డిస్కషను. ఆహ్, చానా వండర్‌ఫుల్ జాబ్ అనమాట తీసేయడం అనేది. ఈ అందరూ గూడా మెచ్చుకోదగ్గ విషయము. సో, జనాభా పెరగాలి. ఎందుకంటే జనాభా తగ్గుకుంటా పోతుంది. జనాభా పెరగాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది గానీ, మొత్తం మీద అయితే లోకల్ రాజకీయ నాయకులకైతే మేలు చేసినట్టు మనం చూడొచ్చు. అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే, అందశ్రీ అంటే తెలంగాణ కవి అన్నమాట. చదువు రాకున్నా గానీ ఆయన కవిత్వం ఆయన నోటి నుంచి ఇట్లా జాలువారేదన్నమాట. గత నెలలో చనిపోయిండు. సో, నవంబర్‌లో చనిపోయిండు. చనిపోయినప్పుడు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గూడా పోయి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. సో, ఆళ్ళ కొడుకుకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిరన్నమాట. సో, అది గూడా బిల్లు ఆమోదం పొందింది. దాని గురించి ఈ వార్త మొత్తం గూడా అన్నమాట ఇది. సో, నిన్న అసెంబ్లీలో ఏం జరిగిందని చెప్పేసి మార్చిరన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో, ఇవి మొత్తం ప్రధాన వార్తలైతే నెక్స్ట్ జిల్లా వార్తలు చూద్దాం. ఇవి మెయిన్ వార్తలైతే తెలుసుకోవాల్సిన వార్తలైతే ఇవి కవర్ చేసినాం.